నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, హ్మ్. స్నానం చేయకుండా హ్మ్. కొన్ని పనులు అస్సలు చేయకూడదంటారు. హ్మ్. ఏంటమ్మా లిస్ట్ ఏంటి? అసలు ఎందుకు చేయకూడదు? స్నానం చేశాక ఏం పనులు చెయ్యాలి అని. స్నానం చేశాకే ఈ పనులు చెయ్యాలి ఓహ్! అని చెప్పేది. ఆ! అమ్మా, తప్పనిసరిగా నిద్ర లేవంగానే స్నానం చేయాలమ్మా. నిద్ర లేవంగానే అంటే కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు. ఏమంటే కొంచెం పాచి పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి పాచి పనులు అవునవును. చేసుకోవాలమ్మా. మళ్ళీ చెమట పడుతుంది అని. అంతవరకు పర్వాలా. హ్మ్. కానీ కొన్ని పనులు మాత్రం స్నానం చేయకుండా అసలు చేయకూడదమ్మా. ఓహ్! ఉదాహరణకి హ్మ్. దేవుడి దగ్గరికెళ్ళడం, దేవుడి గది శుభ్రం చేసుకోవడం, దేవుడికి పూజ చేయడం, ఇవన్నీ శుచిగా చేయాలి. హ్మ్. అట్లాగే వంట చేయడం, వంట కూడా స్నానం చేసే చేయాలి. ఓహ్! దీనికి చాదస్తమా? మడిగట్టుకోవాలా? మీరేమిటలా పాతకాలపు వాళ్ళలా మాట్లాడుతున్నారు అని అంటారు. పాత, కొత్త కాదమ్మా. అన్నం నోటితోనే తినాలి అని చెబితే పాతకాలం వాళ్ళు చెప్పినట్టా? కుడి చేత్తోనే తినమని చెప్తే అది చాదస్తమా? అదే కదా! కదా! హ్మ్. అట్లా కొన్ని ఆరోగ్య సూత్రాలను అనుసరించి చేయాల్సింది. ఎందుకు అంటే, ఎందుకు అన్నది ముందర తెలిస్తే, ఏమిటి అన్నది తర్వాత తెలుసుకుంటాం. అవునవును. ఎందుకు స్నానం చేసిన తర్వాతే కొన్ని పనులు చేయాలని చెప్పాము అంటే, ఈ స్నానం ఎప్పుడు స్నానం? ఉదయం ఉదయం స్నానం. స్నానం. సాయంకాలంది కాదు. ఉదయం స్నానం చేసిన తర్వాతే ఎందుకు చేయాలంటామంటే, రాత్రి పడుకున్నటువంటి సమయంలో శరీరంలో నుండి చాలా రకాలైన వ్యర్థాలు వస్తాయి. కారణం ఏమిటంటే, నిద్రపోయేటప్పుడు మన శరీరం చా మన శరీరంలో జీవక్రియ, జీవ ప్రక్రియ, మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు. అది చాలా వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో మనకు కనపడనటువంటి లోపల ఉన్న అవయవాలు ఉన్నాయి కదా! హ్మ్. అవన్నీ శుభ్రపడతాయి. అవి శుభ్రపడేటప్పుడు ఏమవుతుందమ్మా, ఇల్లు చిమ్మితే ఏమవుతుంది? ఇల్లు శుభ్రం దుమ్మొస్తుంది. చేసుకుంటే దుమ్ము, చెత్త వస్తుంది. దాన్ని బయటపడేయాలా? అవును. ఈ పనే మనం పొద్దున్నే చేస్తాం. చేస్తాం గదా! మన శరీరంలో ఉండేటటువంటి అన్ని ద్వారాల నుండి, అన్ని రంధ్రాల నుండి వ్యర్థాలొస్తాయి. ఆ! నోరు కడుక్కుంటాం, కళ్ళు కడుక్కుంటాం, ముక్కు కూడా కడుగుతాం. అవును. లేదంటే కనీసం స్నానం చేసేప్పుడన్నా కడుగుతాం. సరే, ఇతర ద్వారాలు తెలుసు. హ్మ్. మలమూత్ర విసర్జనలు అయిపోతాయి. కానీ ఇంకొకటుంది, కంటికి కనపడనిది అత్యధికంగా ఉండేది. స్వేద గ్రంథులు. హ్మ్. ప్రతి రోమకూపంలోనూ ఒక స్వేద గ్రంథి ఉంది. దాంట్లో నుండి అనేకమైనటువంటి వ్యర్థాలు స్వేదం రూపంలో బయటకొస్తాయి. చెమట ప్రతిరోజు రూపంలో. కూడా. ప్రతిరోజు ప్రతి రోమకూపం నుండి వస్తాయి. అందువల్ల ఇదంతా కూడా చికాకుగానే ఉంటుంది. అదంతా శరీరం మీద పెట్టుకుని వంట చేస్తే ఏం బాగుంటుందమ్మా! శుచిగా ఉండి చేయాలని చెప్పారు. ఈ శుచికే మడి లాంటి పదాలు వాడారు. అది చాలా శాస్త్రీయమైనటువంటి పదమే గానీ, నిత్యకృత్యంలో దాన్ని మనం దురర్థంలో వాడుతున్నాం. అవునవును. పొలానికి మడి కట్టారండి అంటే, మడి కట్టడం అంటే ఏంటి? ఏమన్నా మడి బట్ట తెచ్చి కట్టారా? కాదు. నీళ్లు బయటికెళ్ళకుండా ఒక ఒక కట్ట కట్టాం. అడ్డుకట్ట. ఒక ఆ! అడ్డుకట్ట కట్టాం. బయట నుంచి చెత్త లోపలికి రాకుండా అడ్డుకట్ట కట్టాం. బయట ఎక్కువ నీళ్లొచ్చి లోపలికొచ్చి లోపల వేసినటువంటి ఎరువంతా బయటికి పోకుండా అడ్డుకట్ట పాడవకుండా. కట్టాం. ఇట్లా దేనికది ఇటునుంచి అటు, అటునుంచి ఇటు లీక్ అవ్వకుండా ఉండడానికి అవును. కట్టే కట్టకి మడని పేరు. ఆ! అట్లా కట్టుకోనే అర్థంలో వాడి, అది ఇప్పుడేదో చాదస్త పదంలాగా మనం వాడుకుంటున్నాం. అవునవును. కనుక మడి కట్టుకోనవాలి పదం వాడొద్దు. హాయిగా స్నానం చేసి, ఉతికి ఆరేసినటువంటి శుభ్రమైన వస్త్రం కట్టుకొని గనక వంట చేసినట్టయితే ఆరోగ్యకరంగా ఉంటుంది తినేవాళ్ళకి. వండేవాళ్ళకి బావుంటుంది. అసలు స్నానం చేశాక ఎంత హాయిగా ఉంటుందమ్మా! అబ్బా! ఎంత ఒంటి మీద ఉన్న అస్సల ఆ చెత్తంతా కంఫర్టే పోతుంది. వేరు. ఆ సుఖమే వేరు. అందుకే ఎన్నో సందర్భాల్లో చికాకుగా ఉంటే స్నానం చేయండి అని చెప్తాం. అవును. ఆ విధంగా స్నానం చేసి వంట చేయడం, స్నానం చేసి భోజనం చేయడం చేయాలి. చాలా మంది తినేసిన తర్వాత స్నానం చేస్తారమ్మా. ఫ్రెష్‌గా ఉంటది ఒకేసారి. బయటికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఆ! మొత్తం పనులన్నీ చేసేసుకొని టిఫిన్ అయితే టిఫిను, లంచ్ అయితే లంచ్ వాటెవర్ ఇట్. హ్మ్. అది తినేసిన తర్వాత స్నానం చేసి అప్పుడు బయటికి వెళ్తారు. హ్మ్. అది నిజంగా ఇది అనారోగ్యాలకి, చాలా అనారోగ్యాలకు కారణం అమ్మ. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను. నిద్ర లేవంగానే నోట్లో బ్రష్ పెట్టుకుని వంటింట్లోకెళ్ళి హ్మ్. అవును. ఒక స్టవ్ మీద పాలు, ఒక స్టవ్ మీద నీళ్లు పెట్టొచ్చి బ్రష్ చేసుకుంటారు. పూర్తవుతుందప్పుడు. హ్మ్.
ఆ తర్వాత కాఫీ తాగి అప్పుడు కుక్కర్లన్నీ పెట్టేసి ఆ తర్వాత కొన్ని పనులు చేస్తారు. అవన్నీ తీసేసి వంటంతా చేసేసి నీట్‌గా చాలా అందంగా టేబుల్ మీద సర్వ్ చేయడానికి నీట్‌గా పెట్టి అప్పుడెళ్ళి స్నానం చేసొస్తారు. ఇది చాలా మందిలో నాకు కనపడుతున్నది. కానీ అది స్నానం చేసి వంట చేసి కావాలి అంటే మళ్ళీ కాళ్ళు, చేతులు, మొహం కడుక్కోండి. వేరే బట్టలు మార్చుకోండి. హ్మ్. అంతే కదా! బయటికెళ్ళాలంటే వేరే బట్టలు వేసుకుంటారు అవునవును. కదా! వేసుకుంటాము. ఈ పనులు చేసేటప్పుడు వేసుకున్న బట్టలు వేసుకోరు కదా! అంచేత ఆ బట్టలు వేసుకోవడానికి ముందు ఇంకో బట్టలు వేసుకుని వంట చేసుకోండి. హ్మ్. తేలిగ్గా ఉండేవి. హ్మ్. కానీ దీనివల్ల ఏమవుతుంది? మీరు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి అనారోగ్యాన్ని పంచుతున్నారు వంట చేసేవాళ్ళు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళే. అవును. అందరూ ఆడవాళ్ళే వంట చేస్తున్నారని ఏం చెప్పొద్దండి. హ్మ్. మగవాళ్ళు చేసినా తప్పే. ఎవరు చేసినా తప్పే. తర్వాత మీరన్నట్టు తిని తిని స్నానం చేయడం. ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. హ్మ్. కనీసం ఇది కంటికి కనపడట్లేదు ఈ శుచి. తిన్నాక స్నానం చేయడం అనేది చేస్తే మాత్రం అనారోగ్యం వస్తుందని ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధకులు చెప్తున్నమాట. హ్మ్. ఎందుకు అంటే తినంగానే స్నానం చేస్తే ఏం జరుగుతుందమ్మా? మొత్తం రక్తం అంతా కూడా హాయిగా ప్రవహిస్తుంది. అవును. అందుకే మంచి వేడి నీళ్ళ స్నానం చేయంగానే స్నానం చేసి ఒళ్ళు తుడుచుకున్నాక చెమట పడుతుంది. ఆ! చాలామంది ఫ్యాన్ ఏసుకుంటారు. చాలా తప్పు. జలుబు చేస్తుంది దానివల్ల. స్నానం చేయగానే ఒళ్ళు తుడుచుకుంటూ ఫ్యాన్ ఏసుకుంటారు. వేసవికాలంలో చెమట అవునవును. పడుతోందని. దానివల్ల వెంటనే జలుబు చేసే ప్రమాదం ఉంది. ఓహో! అందువల్ల వేసుకోకూడదు. అంటే లోపల ఉన్న వ్యర్థాలన్నీ బయటకొచ్చేస్తున్నాయన్నమాట. హ్మ్. ఎలా వస్తున్నాయి? ఆ గోరువెచ్చని నీళ్లు పోసుకునేటప్పటికి లోపల ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా చక్కగా వ్యాకోచించి, రక్తం బాగా ప్రసరించి, వ్యర్థాలు బయటకొచ్చాయి. ఓకే. రానియండి ఏమవ్వదు. అవే ఆరతాయి. చక్కగా ఒంటికి ఉన్న బట్టకు ఆరిపోతాయి. అందులో ఈ వచ్చేటటువంటి చెమటలో వాసన గాని, వ్యర్థాలు గాని ఉండవు. హ్మ్. ఒట్టిదే ఉంటుంది. అవును. అప్పుడే స్నానం చేస్తాం గదా! అప్పుడే స్నానం చేసుంటాం గానీ వ్యర్థాలుండవు. లోపల క్లెన్జింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే. కనుక ఇలా జరిగేటప్పుడు రక్తమంతా ఇలా అవుతుంటే నీకు అన్నం తినేసి వెళ్లి స్నానం చేస్తే ఏమవుతుంది? అది అరగడం బదులు రక్తాలే శుభ్రపడుతూ ఉంటాయి. అన్నం అలాగే బరువుగా ఉంటుంది. అది అరగడం అన్నది జరగదు. హ్మ్. అంతదాకా ఎందుకమ్మా? మోకాళ్ళ నొప్పులు రావడానికి కలిగినటువంటి కారణాన్ని అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసి చెప్పినది విషయం తెలుసా మీకు? బాత్రూమ్‌కి వెళ్ళడానికి ముందు మంచినీళ్ళు తాగి వెడితే మంచిది. వెళ్ళొచ్చిన తర్వాత నీళ్లు తాగితే కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఓహ్! హుహు. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే లఘు సంఖ్యకి వెళ్ళొచ్చి అప్పుడు మంచినీళ్ళు తాగుతారు. హ్మ్. హ్మ్. తాగి వెళ్ళాలి. ఓహో! రాంగానే తాగకూడదు. తర్వాత నిలబడి తాగకూడదు. ఆ! చాలామందికి మోకాళ్ళు నొప్పులు రావడానికి కలిగినటువంటి కారణం నిలబడి తాగడం. అందులో మనం చల్లని నీళ్లు ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి సీసా తీసి ఫ్రిడ్జ్ తలుపు వెయ్యకుండా గడగడ తాగి అప్పుడు ఫ్రిడ్జ్‌లో అవును. సీసా పెట్టి బయటకొస్తాం. అది ఒకానొక కారణం అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట నాకెందుకో లాజికల్‌గా అనిపించింది. ఎందుకంటే నీళ్ళెప్పుడు కిందకెడతాయి గదమ్మా! ఆ! కిందకెళ్ళేటటువంటి వాటిని మనం జాగ్రత్తగా కూర్చొని తాగినప్పుడు చాలా బావుంటుంది. ఓహ్! లేకపోతే గడగడలాడుతూ ఉండి దడ 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 దడా కిందకెళ్ళిపోతే ఇబ్బంది గదా! అవును. అవును. బరువుగా అనిపిస్తుంది. నెమ్మదిగా తాగితే మంచిది. అందుకని స్నానం చేశాకే తినాలి. స్నానానికి ముందు తినకూడదు. తింటే మాత్రం అనారోగ్యం కలుగుతుంది. జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు తప్పనిసరిగా వస్తాయని చెప్తారు. ఓకే. ఇవాళ కాకపోతే రేపు. ఆ! అవి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? ఏదో రకంగా. హ్మ్. మీరన్నట్లుగా ఇవాళ రాకపోవచ్చు. ఇవాళ రాదమ్మా. హ్మ్. వెంటనే ఎందుకొస్తుందమ్మా? కొన్ని వెంటనే సంవత్సరాల రాదు. తర్వాత మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ఒక వయస్సొచ్చేటప్పటికల్లా ఏదో రకమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు లేని వాళ్ళు ఎంతమందున్నారు? అవును. అవును. ఏదో ఒకటి ఎసిడిటీ అంటారు, అరగట్లేదంటారు, ఈ పదార్థం తింటే అలర్జీ అంటారు, అది పడట్లేదంటారు, ఆకలికి ఆగలేమంటారు, తింటే అరగదంటారు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయా లేదా? అవును. ఇలాంటివన్నీ రకరకాలు. ఇది ఒకే రకంగా వస్తుంది, ఒక రకంగా ఉంటుందని చెప్పలేం. రకరకాలుగా అది వ్యక్తం కావచ్చు. అందువల్ల ఆహ్, ఉదయం లేవగానే స్నానం చేయాలి. ఉదయం లేవగానంటే కొద్దిగా ఆ! కొంచెం. ఇటువంటి చిన్న చిన్న ఆ! పనులయ్యాక. ముఖ్యంగా
పూజ, భోజనము, వంట ఇలాంటివన్నీ కూడా స్నానం చేశాక చేయడమే బాగుంటుంది. ఏదైనా మంచి పనులు మొదలుపెట్టడం గానీ, మంచి కార్యక్రమాలు చేయడం గానీ, మంచి గ్రంథాలు చదవటం గానీ, ఇట్లాంటివన్నీ స్నానం చేసి కూర్చుంటే చాలా బాగా ఉంటాయమ్మా. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.